నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కుల్లాయి స్వామి అండి. పుల్లయ్య స్వామి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం చేస్తారు సార్. ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గం, కలగల గ్రామం అంటే. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు జగన్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారు అయితే విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని నమ్ముతున్నామండి. ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది సార్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? మీరే చెప్పాలండి, మీడియా మిత్రులు. జగన్ ప్రభుత్వం గురించి మీరే చెప్పాలి, ఎలా ఉంది ఏంటి అనేది. సార్, మీది అనంతపురం కరువు ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కీలాంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నట్టున్నారు. వాళ్ళ కోసం ఉద్యోగాల కల్పన కానీ, కొత్తగా పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ ఏమైనా తెచ్చినట్టుందా? మన అనంతపురం జిల్లాకి అయితే ప్రత్యేకంగా ఎటువంటి పరిశ్రమలు అయితే రాలేదండి నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడు గారు అయితే మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకంటే ఎవరు బాగా చేయలేదంటున్నారు. ఒక ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు చూడాలంటారా, సంక్షేమ పథకాల మీద ఆధారపడాలంటారా? మెయిన్ అభివృద్ధి కావాలి కదండి. సంక్షేమ పథకాలు దాని మీదే ఆశపడి ప్రజలు జీవిస్తే ఇబ్బంది పడతారు కదా. సంక్షేమం ఉంటే బాగుంటుంది, అభివృద్ధి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు జనవరి 1న. సో ఉద్యోగాల కల్పన విషయంలో ఆయన వైఖరి ఏ విధంగా ఉంది? జాబ్ క్యాలెండరు మనం అయితే నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తామన్నారు, ఎప్పుడు ప్రకటించలేదు. పెద్దగా ఉద్యోగాల కాలం కల్పించినట్లు ఏమి లేదు. ఒక సచివాలయం ఉద్యోగస్తులు తప్ప మిగతా ఏమీ డిఎస్సీ కానీ ఏమి పెద్దగా లేదు. సార్, మరి మీది వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. ఇక్కడ గతంలో ఇన్పుట్ సబ్సిడీలని, క్రాప్ లోన్లని, ఇన్సూరెన్స్లని, లేదా డ్రిప్ ఇరిగేషన్లని ఇలాంటివి వచ్చేవంట. ఇప్పుడు అటువంటి అమలు అవుతున్నాయి సార్? డ్రిప్ ఇరిగేషన్ ఈ మధ్య మరీ లాస్ట్లో వదిలినట్లు ఉన్నారండి. ఇంతకుముందు అయితే డ్రిప్ స్ప్రింక్లర్ ఏది లేదు. ఇంతకుముందు అయితే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అవన్నీ వచ్చేవి. ఈ ప్రభుత్వం హయాంలో అవి పెద్దగా కనిపించలేదు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని అంటున్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని మేలంటారా, 3 కావాలంటారా? అది పెద్దవాళ్ళు వాళ్ళే ఆలోచన చేసి చెప్పాలంటే. మీ వరకు అయితే మీరేమనుకుంటున్నారు? ఒకే రాజధాని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే. ఒక రాజధాని. సో మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే మేలు అనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ అయితే బాగుంటారు అనుకుంటున్నామంటే. సో ఎందుకని సార్ పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ప్రభుత్వంలో ఉండి లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కానీ కొన్ని అభివృద్ధి పనులు అయితే మా నియోజకవర్గంలో కనిపిస్తున్నాయండి. నేషనల్ హైవే కానీ డ్రిప్ సిస్టమ్ తోటి తెచ్చిపెట్టారండి, అది వర్క్ కావలేదు. ఆమ్దాల దగ్గర అలాగే నిలిచిపోయింది. అందులో నీళ్ళు ప్రతి చెరువుకి ఇవ్వడంలో ఆయన కృషి చాలా ఉందండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మధుసూదన్ గౌడ్, జల్లిపల్లి. మధుసూదన్ గౌడ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం. సార్, మీది ఏ ఊరు సార్? మీది జల్లిపల్లి, ఉరవకొండ నియోజకవర్గం. ఉరవకొండ నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరలా ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా వెనక్కిపడిపోయింది. మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు అనుకో మన రాష్ట్రం మళ్ళీ కుదువ పెట్టాల. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మనం ఇంకా ఎవరికైనా 10 మందికి చెప్పినా ఇదే మాట చెప్పాలా. ఎందుకు సార్, ఎందుకని 10 ఏళ్ళు వెనకపోయింది అనుకుంటున్నారు మీరు జగన్ పరిపాలన? అవును, ఇప్పుడు ఏమి మనకు రాజధాని ఏది ఉంది చెప్పు. మన పిల్లలు రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్తారు? చదువుకునే పిల్లలు. మనకు రాజధాని లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఎక్కడైనా ఏదన్నా జరిగిందా? ఒక పోలవరం జరిగిందా? రాజధాని జరిగిందా? ఏం చేసినాడు? ఏదో ఆడవాళ్ళకి ఏదో 18,000 ఇవ్వడము, 100 మంది ఉంటే 10 మందికి ఇవ్వడము, 20 మందికి ఇవ్వడము, నేను 18,000 ఇచ్చినాను అనడము, ఇంట్లో చేస్తున్నాడు. కానీ రైతులకి ఏమి ఇచ్చినాడు ఆయన? అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలకి ఎకరాకు 6,000 చొప్పున 5 ఎకరాలకు 30,000 ఇచ్చినాడు. పంట పండలేదంటే ఈయనేమి ఇచ్చినాడు? ఏమి ఇవ్వలే. ఏదో 2,000. ఆ 2,000 ఎంత ఎదురు చూడాలో. బటన్ నొక్కుతున్నాడుగా, మీరేంటి ఎలా అంటున్నారు? బటన్ ఇప్పుడు నొక్కి 3 నెలలు అయింది. రూపంలో 18,000 రూపాయలు. ఈ రోజు అయింది, ఎవరికి ఏం వల్ల, ఒక్కరికి కూడా వల్ల. ఈసారి చాలా ఘోరంగా ఉంటుంది ఆయనకి. సార్, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకంటే ఎవరో బాగా చేయట్లేదు, 90% హామీలు అమలు చేసామంటున్నారు. మీరు ఏమంటారు? ఏం చేయలేదు, అదైతే వాస్తవం. ఊరికే ఆయన అంటున్నాడు అంతేగాని ఇప్పుడు ఈ వేరుశనగ ఇవన్నీ పంట నష్టపరిహారం లిస్టు తయారు చేసినాడు. లిస్టు పంపించినాడు ఊర్లోకి. డబ్బులేమి వదల్లా ఆయన. నేను నొక్కినాను అంటున్నాడు. ఏమి నొక్కిందేమి లేదు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఆయన 5 సంవత్సరాలు పని జరిపినాడు.
సార్ అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ప్రభుత్వాలకి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా కనిపించిందా మీకు? ఏమి కనిపించలేదు, ఏం అభివృద్ధి లేదు. సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? అనంతపురం అంటేనే కరువు జిల్లా కొంచెం. మరి గతంలో ఇక్కడ నీళ్లు పారించడం కానీ అందరినీ కాలువల ద్వారా నీళ్లు పట్టుకోవడం కానీ అలాంటివి చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు మరి సాగునీరు తాగునీరు అందించారా సార్? సాగునీరు అందిలే, రైతులంతా మిరప పెట్టి అన్యాయం అయిపోయినారు. తాగడానికి ఉరవకొండకి నీళ్లు 10 రోజులకు ఒక్కసారి వస్తున్నాయి. ఈ రోజు నీళ్ళు వచ్చినాయంటే 10 రోజులు వెయిట్ చేయాలి వాళ్ళు. ఇంకా ఎట్లా అభివృద్ధి? కనీసం ఒక అధికారం ఉన్నాక కనీసం ఏడన్నా 4 బోర్లు వేసి నీళ్ళు వదులుదామని కూడా అనుకోలేదు ఈ ఉరవకొండ ఇన్ఛార్జ్. మళ్ళీ ఇంకేం అభివృద్ధి చేసినట్లు చెప్పు సార్. మరి మీ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి మీ ప్రాంత అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారు సార్? పయ్యావుల కేశవ్ చేయగలడు. వాళ్ళు ఇల్లు ఇచ్చింటే మళ్ళీ తక్కువ వచ్చింటే ప్రధానమంత్రి దాకా పోయి ప్రధానమంత్రి దగ్గర ఇల్లు తీసుకొచ్చి ఇచ్చినాడు ఆయన. ఇప్పుడు కూడా కట్టుకున్నారు, ఉన్నాయి. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రాన్ని తక్కువ వచ్చి మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ప్రధానమంత్రిని అడుక్కొని మాకు తక్కువ వచ్చినాయి మా నియోజకవర్గంలో ఇండ్లు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన ఢిల్లీ పోయి అడిగి తెచ్చినాడు ఇండ్లు. సో మీ నియోజకవర్గంలో అయితే ఆయనే గెలుస్తాడు? ఆయనే, ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఈసారి మెజారిటీతో గెలుస్తాడు పయ్యావులకి. మీ పేరు? రామకృష్ణ నాయక్. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం చేస్తారు సార్. ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం? మాది కుడేరు నియోజకవర్గం, ఉరకొండ నియోజకవర్గం, మరట్లో మా తండ. సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు గారు రావాలంటారా, జగన్ గారు కావాలంటారా? చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఎందుకని సార్ చంద్రబాబు గారు ఎందుకని కావాలనుకుంటున్నారు? ఎందుకంటే డెవలప్మెంట్ లేదు కదా, యూత్కి ఉద్యోగాలు లేవు, భవిష్యత్తు బాగలేదు. మా గ్రామంలో అయితే తాగేకి నీళ్ళు లేవు. ఏం సార్ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ దగ్గరలోనే ఉన్నాయంట కదా మీకు? పెన్నా అనేది ఉంది కదా, అయినా కూడా నీళ్ళు లేవు. నీళ్ళు ఏం ప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టలేదా మీకు మంచినీళ్ళు లేవని? ఏమేం చేయలేదు. వ్యవసాయం చేస్తారు కదా సార్. మీకు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని, ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ లోన్ ఇచ్చారు, బాగా వచ్చేటి. అప్పుడు తీసుకున్నారా? ఏం లేదు, ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఏమేం లేదు. మీరేం పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం టాటర్ తోలుతుంటాం సార్. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి కార్పొరేషన్ లోన్ల ద్వారా ట్రాక్టర్లు అవి ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో అలాంటి ఇచ్చారు సార్? ఏమీ లేదు, ఒక్క ట్రాక్టర్ కూడా రాలేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చినాయి సార్ మీ ఊర్లో? వచ్చినాయి 6 వచ్చినాయి. ఈ ప్రభుత్వం అలాంటి ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఈ నియోజకవర్గం పరిస్థితి చూసుకుందాం. ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరైతే మంచి చేస్తారనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్. పయ్యావుల కేశవ్ ఎందుకని సార్? పయ్యావుల కేశవ్ గారు అట్లా అభిమానం మాకంటే. పయ్యావులు అంటే పని చేస్తాడు, పట్టించుకుంటారు జనాలకి. ఆయన అయితేనే బాగుంటుంది.